తీసుకుంటా. కుక్క కూడా మీద కూకున్నాను అది పని ఒకటి ఇక్కడ నువ్వు కూడా కిరాయి కొండి ఇక్కడే ప్లాట్ కొని ఇల్లు కొని కట్టుకున్నాం సార్. ఒక ఎంప్లాయీగా నేను ఎవరిని దూషిస్తలే సార్. గత 10 సంవత్సరాల నుంచి వేరే చేసిన పాలకులు చేసిన మోసానికి రోడ్డు మీద ఇండ్లు కట్టి షట్టర్స్ కట్టి ఆ డ్రైనేజ్ పోకుండా డ్రైనేజ్ పొంగి బాలయ్య హోటల్ కాంచి కలెక్టర్ ఆఫీస్ కాంచి వచ్చిన వరదంతా వర్షం వెలిసిన తర్వాత మా ఇండ్లు మొత్తం ఇట్లా మునిగి ఫ్రిడ్జులు ఖరాబ్ కావడం, బళ్ళు ఖరాబ్ కావడం, మొత్తం ఈ గోకుల్ నగర్ మొత్తం 100 కుటుంబాలు నీళ్ళలో మునుగుతాయి సార్. ఇది కాదు 8 సంవత్సరాల నుంచి నడుతాను సార్. గత పాలకులు చేసి ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారికి, మినిస్టర్ గారికి, కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి 10 సార్లు పిటిషన్ ఇచ్చినాం సార్. ఎవరు మొత్తుకున్నా చూద్దాం చేద్దామంటారు సార్. ఇది ముఖ్యమంత్రి గారు స్పందించి హైడ్రాయిన్ కూడా తీసుకొచ్చి మాకు కాలనీ పరిష్కారం చేయాలని మా యొక్క మనవి సార్. మాకు ఏం లేదు సార్, మాకు నీళ్ళు రాకుండా ఉంటే మా బతుకులు మేము బతుకుతాం సార్. మాకు మెయిన్గా బాలయ్య హోటల్ కాంచి కలెక్టర్ ఆఫీస్ కాంచి వరదొచ్చి రింగు తిరిగి డ్రైనేజ్ లేక, మెయిన్ రోడ్ డ్రైనేజ్ లేక మాకు మొత్తం నీళ్ళు ఇప్పుడు బయటికి పోతే వచ్చే పరిస్థితి లేదు సార్. చూస్తారు కదా సార్, ఇక్కడ నడువుల కాడికి వరదొచ్చి టీవీలు, ఫ్రిడ్జ్లు, మోటార్లు ఇది చూడండి సార్. మోటార్లు ఎట్లా కూలిపోయినా చూడండి సార్. మోటార్కి ఒక మోటార్ 34,000 రూపాయలు సార్. ఇది చూడండి సార్, ఈ మోటార్ చూడండి సార్, ఇది చూడండి సార్. ఈ మోటార్ మొత్తం మునిగిపోయినా సార్. మొత్తం వరద వచ్చి మా కాలనీ వాసులకు, గోకుల్ నగర్ వాసులకు ఇక్కడ కార్పొరేటర్ కూడా స్పందించలేదు సార్. ఇప్పుడు వేరే సంపద వాళ్ళు వచ్చి మాకు కొద్దిగా హెల్ప్ చేశారు సార్. ఏదైనా కానీ మునిగినైతే నష్టపరిహారం తెలియము సార్. ఇది జరుగుతుంది సార్. మాకు మెయిన్ రోడ్లో డ్రైనేజ్ చేయాలి సార్. హైడ్రా వస్తే హైడ్రాతోని పట్టణం సుందరీకరణ అవుతుందని మా సంతోషం సార్.
సీఎం గారు స్పందించి హైడ్రాని తీసుకురావాలి సార్ ఇక్కడికి. హన్మకొండ వరంగల్కు హైడ్రా వస్తేనే ఒక్కొక్కరు ఆటలు జాగకుండా అవుతాయి సార్. లేకుంటే ఏ చట్టాలు ఏం పని చేయలేకపోతున్నాయి సార్.